రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఎవరిదాకానో ఎందుకు? మాజీ మంత్రి, కాకినాడ రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబునే అందుకు ఉదాహరణ. రిపోర్టర్గా ప్రయాణం ఆరంభించి అనంతరం ప్రజారాజ్యంలో చేరి చిరంజీవి పంచన చేరారు. కాంగ్రెస్లో పార్టీని కలిపేసిన తర్వాత సీఎం జగన్కు దగ్గర కావడం, ఆయన పార్టీలో చేరి మంత్రి పదవిని దక్కించుకోవడం జరిగింది. చిరంజీవి అన్నా, ఆయన కుటుంబమన్నా విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శించే కన్నబాబు ఇప్పుడు ఆయన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఒంటికాలు మీద లెగుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రామనయ్యపేటలో కురసాల కన్నబాబు 1970లో జన్మించారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ సోషియాలజీ, హైదరాబాద్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. అనంతరం ఈనాడు పత్రికలో జర్నలిస్టుగా చేరారు. సుమారు 18 ఏళ్లపాటు జర్నలిస్టుగా ప్రజా సమస్యలపై పోరాడారు. ఈనాడు స్టేట్ బ్యూరోలో విద్యుత్ శాఖను చూసేలా ఆయన సుపరిచితులు. అనంతరం ప్రజారాజ్యం స్థాపించిన తర్వాత కులం కార్డుతో చిరు క్యాంపులోకి ఎంట్రీ ఇచ్చి కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి గెలుపొందారు. సీఎం జగన్ తన కేబినెట్లో కీలకమైన వ్యవసాయం, సహకార శాఖ మంత్రిగా నియమించారు. సామాన్య జర్నలిస్టుగా వృత్తిని ఆరంభించిన కన్నబాబు నేడు ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది అంటే ఇలాంటి వారి నమ్మకద్రోహమేనని అంటుంటారు. కన్నబాబు రాజకీయంగా అత్యున్నత శిఖరాలకు చేరుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారి పెట్టిన రాజకీయ భిక్షే కారణమంటారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైసీపీపై ఎప్పుడు విమర్శలు చేసినా ఆ పార్టీ నుంచి కన్నబాబు వెంటనే రియాక్ట్ అయ్యి పవన్పై తీవ్ర ఆరోపణలు చేయడంలో ముందు వరుసలో ఉంటారని చెప్పాలి. అయితే ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానందంట అన్నట్లు ప్రస్తుతం కన్నబాబు పరిస్థితి తయారైంది. జగన్ క్యాబినెట్ 2.0లో కన్నబాబు మంత్రి పదవి ఊడిపోయింది. అప్పటినుంచి ఈ మంత్రిగారి నోటి నుంచి మాటలు మోగపోయాయి. అసలు మంత్రి పదవి పోయినప్పటి నుంచి కన్నబాబు గారు మీడియాకే కనిపించటం లేదు. కన్నబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ ఎంతో ఫేమస్ సిటీ. స్మార్ట్ సిటీ జాబితాలో కాకినాడ సైతం ఉంది. మంత్రిగా 3 ఏళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించినా నియోజకవర్గాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. రోడ్లు, డ్రైనేజీలు, కల్వట్టులు ఇలా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. వ్యవసాయ శాఖ మంత్రిగానూ ఆయన విఫలమయ్యారు. పైగా కన్నాలేసేవారి దగ్గరే కన్నబాబు కమిషన్లు తీసుకుంటారట. దోచుకోవడం, దాచుకోవడంలో మంచి నేర్పరియని అంటారు. పేదలను ఇళ్ల స్థలాల పేరిట మోసం చేయడం మొదలు తక్కువకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్ముకునే వరకు మితిమీరిన తెలివితేటలు వాడేస్తుంటారట. 4 ప్రారంభోత్సవాలు, 40 ఫోటోలు దిగడం తప్ప పనులు అడుగు కూడా పడవని నియోజకవర్గ ప్రజలే దెప్పిపొడుస్తున్నారు. కాసులు రాలని ఏ పని కన్నబాబుగారు చెయ్యరట. వచ్చే ఎన్నికల్లో మరోసారి కన్నబాబే వైసీపీ తరపున కాకినాడ రూరల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే కన్నబాబును ఎంపీగా పోటీలో నిలపాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అందువల్లే ఈ సీటును వైసీపీ పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది. కానీ కన్నబాబు మాత్రం తిరిగి కాకినాడ రూరల్ నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారట. అటు పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు దక్కింది. ఇక్కడి నుంచి పంతం నానాజీ పోటీ చేయనున్నట్లు ఇప్పటికే జనసేన ప్రకటించింది. మరోవైపు రూరల్లో వ్యతిరేకత, పవన్ను తిట్టడంతో ఆ సామాజిక వర్గ ఓటర్లు కన్నబాబుకు దూరమయ్యారట. దీంతో ఈసారి కన్నబాబు గెలిచే అవకాశాలు కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.